त्रैलोक्यं मंगళం కురు అన్నమాట. వాడు ఇంకా స్నానం చేయలేదు. అక్కడ మా బావ 1 వీక్ నుంచి అడుగుతూనే ఉన్నాడు. పెరిగి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెసరట్ అయితే వేస్తున్నాను వస్తుంది అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమ్మీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు అయితే సాటర్డే వీడియో అనమాట. సో నేను సాటర్డే ఖచ్చితంగా పూజ అయితే కంప్లీట్గా చేసేసుకుంటాను. అంటే అంత క్లీన్ చేసేసుకొని నార్మల్ డేలో నార్మల్గా చేసుకుంటుంటాను. బట్ సాటర్డే అలా వచ్చేసి నేను ఆ ఫొటోస్ అంతా తీసి కడిగి నీట్గా క్లీన్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకని ఈరోజు చేద్దామనేసి, అదేంటంటే ఊరు వెళ్ళొచ్చానని చెప్పాను కదా, అంటే మా తమ్మునికి రాఖీ కట్టొచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ ఇప్పుడు చేస్తున్నాను. అందుకే నీట్గా అదేంటంటే మనం ఆయిల్ పెడతాం కదా, దీపారాధన వేస్తాం కదా, అప్పుడు వేసినప్పుడు అది ఆయిల్ అంతా పేపర్కి స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్లనే నేను ప్రతిసారి మార్చాల్సి వస్తుంది అనమాట. అందుకే ఈసారి నేను స్టీల్వి తెచ్చాను. నేను మట్టివి పెట్టేదాన్ని, అంటే దీపం వేస్తాం కదా మట్టివి పెట్టేదాన్ని, మట్టివి పెడితే చాలా మంచిది అనేసి. కానీ అదేంటంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది పేపర్. అందుకనే ఈసారి స్టీల్వి అయితే తీసుకొచ్చాను. కొత్తవి ఇంకా తీయలేదు. అందుకే ఫొటోస్ నీట్గా తుడిచి మళ్ళీ నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే చేసుకుంటారనేది కామెంట్ చేయండి. సో నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఫస్ట్ స్నానం చేసేసి అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేశాను అనమాట. ఇంకా ఏం వండలేదు. వంట కూడా పూజ అయిన తర్వాతే నేను వంట చేస్తాను. సో ఇప్పుడు నేను పూజ ఎలా చేస్తానో చూడండి. అందరి ఇంట్లో చేసినట్టే చేస్తాను, బట్ ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే షేర్ చేసుకుంటున్నాను. అక్కడ చూసారు కదా స్టీల్ అని చెప్పాను కదా, అవే అనమాట. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मंगళం कुरु. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో మా ఇంటి పక్కన సత్యనారాయణ వ్రతం ఏమో చేస్తున్నారు. సో వాళ్ళు పిలిచారనమాట, అక్కడికి కూడా వెళ్ళాలి. అందుకే త్వరగా పూజ చేసుకొని అక్కడ వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలనేసి త్వరగా చేసేసుకున్నాను. సో మా బాబుకి స్నానానికి అయితే వాటర్ పెట్టానమాట. వాడు ఇంకా స్నానం చేయలేదు, అక్కడ అదిగో ఎలా కూర్చున్నాడు. సో అందుకే ఇంకా స్నానం చేసేసాను కదా, పూజ కూడా అయింది. ఇప్పుడు పెసరట్లు అయితే ఇద్దాం అనుకున్నా, ఇంకా రైస్ ఏం చేయలేదు, టిఫిన్ ఉంది కదా అనేసి పెసరట్లు వేస్తున్నాను అనమాట.
మా బావ 1 వీక్ నుంచి అడుగుతూనే ఉన్నాడు పెసరట్టు వెయ్యి అని. కానీ అదేంటో పెసరట్లు నానబెట్టాలి, పెసలు నానబెట్టాలి అనుకున్నప్పుడల్లా మర్చిపోతూ ఉంటాను. సో ఫైనల్గా నేను నైట్ అయితే నానబెట్టి మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టేశాను అనమాట. ఇంకా పూజ గీజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెసరట్టు అయితే వేస్తున్నాను. సో ఇలా డే మాది గడిచిపోతూ ఉంటుంది. సో మీ ఇంట్లో టిఫిన్ ఏంటి మార్నింగ్ అని చెప్పండి. సో ఇది సాటర్డే వీడియో, నేను సండే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది కదా. సో థంబ్నెయిల్ అవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. మీరే చెప్పండి, ఒక ఇంట్లో ఒక ఉమెన్ ఇంట్లో పని చేసుకోవాలి, అలాగే పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ తిరిగి వీడియోస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని టైంకి అప్లోడ్ చేసుకొని మళ్ళీ దానికి సింగారించి ఒక థంబ్నెయిల్ చేసి పెట్టాలి అంటే అంత ఈజీ అయితే కాదు. సో ఇది ఒక యూట్యూబర్ ఒక క్రియేటర్కే తెలుస్తుంది. అంటే నార్మల్ జనాల కన్నా ఒకరు యూట్యూబ్ చేసేటోళ్ళు అయితే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది దీని వెనక ఎంత కష్టం ఉంటుందో. అందులోనూ కొంచెం అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ మొబైల్ చూడడం వల్ల హెడేక్, అలాంటి టైంలో నేనైతే నైటే ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఈ వీడియోని అసలు హెల్త్ సపోర్ట్ చేయదనమాట. అందులో మా బాబు ఉన్నాడే, వాడు అస్సలు వీడియోలో సరిగ్గా తీయనీయడు, ఇంకా ఎడిటింగ్ ఏం చేయనిస్తాడు చెప్పండి. అయినా కూడా ఏదో కొంచెం కష్టపడదామని ట్రై చేస్తున్నాను. కాకపోతే మీ సపోర్ట్ కొద్దిగా ఉంటే నేను త్వరగా ముందుకు వెళ్ళగలను. అలాగే నాకు ఎంకరేజ్, అంటే నాకు ఒక ఉత్సాహం వస్తుంది. లేకపోతే నాకు అసలు వీడియోస్ చేద్దామా అసలు మానేద్దామా అన్నంత వస్తుంది అనమాట. సో ఫైనల్గా పెసరట్లు అయితే అయిపోయాయి, ఇద్దరికి కలిసి వేసాను. ఇంకా వెళ్ళి తినాలి. సో ఈరోజు శనివారం అయితే మాది ఇలా గడిచిందనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.